రాజానగరం హైవేకి కేవలం 400 మీటర్ల దూరంలో స్థలంపై ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి మంచి అవకాశం అండి. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అన్ని 30 అడుగుల రోడ్లు, తూర్పు ఫేసింగ్, తూర్పు రోడ్డు పడమర రోడ్డు కూడా ఉంది. 42x110 513.33 గజాలండి. ఇది గజం కేవలం 14,000 మాత్రమే. డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఏజెంట్ కమిషన్ 2% మాత్రమే. ఇప్పుడు రాజానగరంలో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకునే వారికి హైవే కేవలం 400 మీటర్ల దూరంలో 500 గజాల స్థలం అమ్మకానికి వచ్చిందండి. దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బెనిఫిట్ ఏంటంటే, మనం హైవేకి దగ్గరగా ఉన్నామా లేదా, ఫస్ట్ పాయింట్. ఎక్కడో హైవేకి 2-3 కిలోమీటర్స్ అనుకుంటే అది ప్రాబ్లం. హైవేకి కేవలం 400 మీటర్ల దూరం. చుట్టూ ఇల్లు ఉన్నాయా, కనిపిస్తుంది కదండి ఇల్లులు. ఇదొక ఇల్లు, అదొక ఇల్లు. అది హైవే పక్కన వేరే ఊర్లోకి వెళ్ళేటటువంటి అనపర్తికి వెళ్ళే రూటు. అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు. తర్వాత ఈ సైట్ ఎదురుగుంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుందండి. ఇందులో హాస్టల్స్ నడుపుతున్నారు. అది జిఎస్ఎల్ గోడ పక్కనే ఉండడం వల్ల సైటు జిఎస్ఎల్లో ఉండేటటువంటి చదువుకునే వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్స్ హాస్టల్లో ఉంటారు. ఇది 5 అంతస్తుల భవనం అండి. ఇది ఈ అపార్ట్మెంటు చూశారు కదా. ఇది దీని ఎదురుగుంట, గేట్ ఎదురుగుంట ఉన్నటువంటి సైటే ఈస్ట్ ఫేసింగ్ సైట్ మీకు చెప్తున్నాను. ఈ బిల్డింగ్ కూడా, ఈ అపార్ట్మెంట్ కూడా కేవలం 400 మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుందండి. అది హైవే నుంచి మనకి జస్ట్ 400 మీటర్ వాకబుల్ డిస్టెన్స్ మనకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మనం 500 గజాలు స్థలం కనుక ఒక రేటు మాట్లాడుకోండి. రేటు గురించి వర్రీ అవ్వకండి. రేట్ నేను 14,000 అని చెప్పాను. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మనం మాట్లాడుకోవచ్చండి. మనకి ఒకవేళ దీని మీద కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఓ తక్కువ రేటుకి, మంచి రేటుకి మనం మాట్లాడుకొని డెవలప్మెంట్కి ఇచ్చేసుకోవచ్చండి. ఎదురుగుంటే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆయన డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటాడు, ఆయనకి ఇచ్చేసుకోవచ్చు మనం. లేదా మీకు తెలిసిన డెవలపర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. మనం కొద్దిపాటి పెట్టుబడి పెట్టుకొని డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఒక 4 ఫ్లాట్లు వచ్చినా మనకి 4×3=12, 1,20,00,000 వస్తుందండి. ప్లస్ పోనీ కొన్నాము, రిస్క్ అయిపోతామేమో, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోద్దేమో అని అనుకుంటే కనుక మీకు హైవే పక్కన ఉంది, ఎదురుగుంట అపార్ట్మెంట్ ఉంది, డిటిసిపి అప్రూవల్ ఉంది, ఊరు స్టార్టింగ్ సైట్ అండి. అది ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కంటిన్యూ మీకు ఊళ్ళోకి వెళ్ళిపోతాయి అవి. కాబట్టి ఎలాంటి భయమో అవసరం లేదండి, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రేటు గురించి నేను చెప్పాను ఆల్రెడీ. రేటు గురించి వర్రీ కాకండి. మీరు కనుక 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అంటే మీరు ఊహించిన రేటుకి, మంచి రేటుకి నేను ఇప్పిస్తాను నేను, మీరు కావాలి అని అనుకుంటే కనుక. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ మీకు సైట్ ప్రాబ్లం లేదు, డిటిసిపి అప్రూవల్ ఉంది, ప్రాబ్లం లేదు, లోన్ వస్తుంది. అలాగే ఎదురుగుంట అపార్ట్మెంట్ ఉంది, ప్రాబ్లం లేదు. 30 అడుగుల రోడ్డు ఉంది, ప్రాబ్లం లేదు. హైవే 400 మీటర్ల దూరం, ప్రాబ్లం లేదు. రేటు కూడా ప్రాబ్లం లేదు. నా కమిషన్ 2% ఉంటుంది. కమిషన్ కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఒక మంచి సైట్ తక్కువ రేట్లు కనుక వస్తే డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే 4 ఫ్లాట్లు ఇచ్చినా మనకి ఒక్కోటి 30 లక్షల చొప్పున అమ్ముడైనా 4×3=12, 1,20,00,000 వస్తుంది మనం పెట్టిన పెట్టుబడికి. అంటే ఇంచుమించుగా డబుల్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది. మంచి డెవలపర్స్కి మనం ఇచ్చేసుకుంటే 50-50 మాట్లాడేసుకోవడం, లేదా 60-40 మాట్లాడేసుకోవడం. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు త్వరగా నిర్ణయం తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు నచ్చితే సైట్ విజిట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడదాం. డైరెక్ట్ క్యాష్ అయితే ఇంకా తగ్గుతుందండి రేటు. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.